హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మైరా మీడియా ముందు నుంచే చెప్తోంది, ఈరోజు అది అక్షర సత్యమైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ చెప్పినట్టే వినాల్సిన దుస్థితిలో చంద్రబాబు నాయుడు ఉండడం ఇప్పుడు ఆసక్తికర పరిణామం. ఇటు జనసేనను కూడా కాదనలేని పరిస్థితిలో ఆయన పడిపోయారు. అందులో భాగంగానే ఆయన రాజసామాల యాగాలు, ఆసనాలు వేస్తూ రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మన లేటెస్ట్ స్టోరీ ఏంటంటే 25/3. ఇప్పుడు ఈ ఫిగర్ అనేది చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతుంది. ఆల్రెడీ లిస్ట్ కూడా ఇచ్చేసిందంట బీజేపీ. దాంతో చంద్రబాబు తలపట్టుకున్నాడు. ఇంచుమించు 40 ఏళ్ళకు పైబడిన పార్టీ 14 ఏళ్ళు అధికారంలో ఉండి తర్వాత మరో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న నేతకు ఆ పార్టీకి ఇట్లాంటి దుస్థితి ఏర్పడడం ఏంటని తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. దీని గురించి డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి 25/3? ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు స్థానాలు మొత్తం వచ్చేసి 25. ఇందులో ప్రతి సీట్లో 3 స్థానాలు కావాలన్నది బీజేపీ డిమాండ్. ఇప్పుడు మొత్తం 175 స్థానాలున్న అసెంబ్లీలో ఈ రేషియో ప్రకారం టీడీపీకి 100, బీజేపీకి 25, జేఎస్పీకి 50 సీట్లు ఇవ్వాలన్నది బీజేపీ పెట్టిన కండిషన్. ఇందులో ఏ ఒక్క సీటు కూడా తగ్గించేది లేదు. ఇంకొకటి, ఈ 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏ స్థానాలు కావాలన్నది కూడా ప్రస్తుతానికి అంటే ఇంకా ఫైనల్ కాలేదు, కానీ ఒక లిస్ట్ అయితే నిన్ననే చంద్రబాబు నాయుడుకు అందించారని చెప్పి మైరా మీడియాకు ఎక్స్క్లూజివ్గా కొంతమంది అంటే బీజేపీ కేంద్ర స్థాయి నేతలు చెప్పిన విషయం అనమాట. అందులో భాగంగానే ఎక్స్క్లూజివ్గా ఈ స్టోరీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫిగర్ అనేది చంద్రబాబు నాయుడును తీవ్రంగా కలతపెడుతుందన్నమాట. అంటే మొత్తంగా 75 సీట్లను ప్రతిపక్షాలకు ఇస్తే తప్ప ఈసారి పొత్తు లేదు, గిత్తు లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా సిగ్నల్ ఇచ్చిరట సెంట్రల్ గవర్నమెంట్లోని అంటే బీజేపీ పెద్దలు. ఇంకొకటి, ఈ కండిషన్లు పెడుతున్నా ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు అంటే పోయిన శుక్రవారం, మొన్నటి శుక్రవారం కాక అంతకుముందు శుక్రవారం అంటే ఇంచుమించు 14 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ తన మీటింగ్కు సంబంధించి అంటే అమిత్ షాతో ఇంచుమించు అరగంట పాటు మాట్లాడిన, ఇద్దరు కలిసి ఏకాంతంగా మాట్లాడుకున్న భేటీకి సంబంధించి ఈ రోజు వరకు కూడా తన సన్నిహితులకు కూడా చెప్పని చంద్రబాబు ఎక్కడ కూడా బ్రీఫింగ్ ఇవ్వలేదు. సాధారణంగా చంద్రబాబు వైఖరి ఎట్లుంటుందంటే ఏదైనా ఊడబీకి వచ్చిన ఏం లేకపోయినా సరే భ్రమరావతి లాంటి పబ్బుగుత్తి నిర్మాణాలు, గ్రాఫిక్స్ ఇట్లాంటివి అంటే అభూత కల్పనల మీద బతికే చంద్రబాబు ఏ చిన్న విషయం జరిగినా సరే బయటకు వచ్చి ఇట్లా విక్టరీ సింబల్ చూపిస్తూ మనం గెలిచాం తమ్ముళ్ళు అని చెప్పి సంబరాలు చేసుకోవడం, క్యాడర్ను అట్లా ఉత్సాహపరచడం ఆయన మొదటి నుంచి అనుసరించే వైఖరి. కానీ ఈరోజు 2 వారాలైనా కూడా బీజేపీతో అమిత్ షాతో జరిగిన మీటింగ్ సారాంశం ఏంటన్నది ఆ పార్టీ క్యాడర్కు కానీ కీలక నేతలకు కానీ చెప్పకపోవడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు తాజా విశ్లేషణ అనమాట. సో వాళ్ళు అంటే రోజు రోజుకు ఆయనను టైటన్ చేస్తున్నారు. మరోవైపు ఏపీసీఐడి ఆయన మీద ఇప్పటికే 2 కేసులలో A1 ముద్దాయిగా, ఒకటి ఫైబర్ గ్రిడ్కి సంబంధించి, ఫైబర్ నెట్కి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన కేసులో 2 కేసుల్లోనూ ఆయనను A1 ముద్దాయిగా చేర్చింది. ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు కేసుల భయం, మరోవైపు అరెస్టు భయం, ఇంకోవైపు ఈ పొత్తులు తేలకపోవడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పి ఆయన సన్నిహితులు చెప్తున్నమాట. ఒకవేళ ఈ పొత్తు కనుక ఒప్పుకోకపోతే రాబోయే కాలంలో ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం ఖాయమన్నది ఒక ఇండికేషను. ఒకవేళ పొత్తు ఒప్పుకుంటేనేమో 75 స్థానాలను ప్రతిపక్ష పార్టీలకు కోల్పోవాల్సి వస్తుంది అన్నది ఇంకొక భయం. ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉంది చంద్రబాబు పరిస్థితి. ఒకవేళ ఇంకొకటి, చంద్రబాబును అంటే గత 3 దశాబ్దాలుగా గమనిస్తున్న రాజకీయ నేతలు, విశ్లేషకులు ఎవరైనా చెప్పేది ఏంటంటే సీట్లు పక్క వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి, ప్రతిపక్షాలకు ఇచ్చినట్టే ఇచ్చి ఏం చేస్తారంటే ఆయన అక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టి ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో మీ వాళ్ళు గెలిస్తే ఎట్లా మా దానికే వచ్చేది కదా, మా వాళ్ళని గెలిచినా కూడా మన పార్టీయే కాబట్టి ఇబ్బంది లేదని చెప్పి ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో అభ్యర్థులను గ్రౌండ్ చేయించి అవతల ఓటమికి ఎట్లయితే పాటుపడతాడో గతంలో చాలాసార్లు చాలా ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసిందనమాట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈసారి ఆ పప్పులేమో ఉడకవని చెప్పి బీజేపీ నేతలు క్లియర్ కట్గా చెప్పేసిరంట. ఎందుకు అంటే చంద్రబాబు ఇట్లాంటి జిమ్మిక్కులు చేయడంలో, ఇట్లాంటి నక్కజిత్తుల వ్యవహారం ఇవన్నీ తెలిసే ఇస్తున్న సీట్లలో అంటే 75 సీట్లు ఏవైతే అనుకుంటున్నారో ఈ 75 సీట్లు ఇవ్వాల్సిందే. అందులో మొత్తం అంటే టీడీపీకి, మొత్తం బీజేపీకి అండ్ జనసేన పార్టీకి రెండింటికి కూడా టీడీపీనే ఫండింగ్ చేయాలి.
ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటాడా, గడ్డాలు పట్టుకుంటాడా, ఇంకేదైనా కడుగుతాడా ఆయన ఇష్టం. కానీ ఖచ్చితంగా ఈ బీజేపీ జనసేనకు కేటాయించే సీట్లలో టీడీపీ క్యాడర్ మొత్తం కట్టగట్టుకొని ఈ రెండు పార్టీల అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుదే. ఇది బీజేపీ పెట్టిన కండిషన్. ఒకవేళ ఈ 75 సీట్లలో మినిమం 40 నుంచి ఇంకా అంతకు మించిన సీట్లు ఏమైనా వస్తే నిర్ణయాత్మక శక్తిగా మారాల అన్నది బీజేపీ జనసేన కాన్సెప్ట్. ఇందులో భాగంగా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మొదటి 2 ఏళ్ళు బీజేపీ నేత సీఎం, ఆ తర్వాత 1 ఇయర్ జనసేన పవన్ కళ్యాణ్ సీఎం, రిమైనింగ్ 2 ఇయర్స్ చంద్రబాబు సీఎం. ఇది వాళ్ళు పెట్టిన కండిషన్ అన్నమాట. ఓకేనా, ఇది క్లియర్. ఫస్ట్ 2 ఇయర్స్ ఏమో బీజేపీ క్యాండిడేట్ సీఎం ఉంటాడు, ఆ తర్వాత నెక్స్ట్ అంటే 3వ ఏడాది పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడు, 3వ అంటే మిగిలిన 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం పగ్గాలు చేపడతాడు అనమాట. ఈ క్రైటీరియాకు ఒప్పుకుంటేనే, ఈ సమీకరణానికి చంద్రబాబు ఒప్పుకుంటేనే పొత్తు కుదురుతుంది, లేకపోతే ఆయన జైలుకు పోతాడు. ఇది బీజేపీ వాళ్ళు పెట్టిన కండిషన్ అని మైరా మీడియాతో కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు పంచుకున్న అంతర్గత విషయం అనమాట. దీనికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు కాదు. నిర్వహించారు. ఇందులో పొత్తుల అమిత్ షా చర్చతో పాటు పొత్తులతో తాము అమిత్ షా 100/50/25 ఫార్ములాను ఎప్పుడో ఆయన గరికపాటి రామ్మోహన్ రావు, సుజనా చౌదరి ఇట్లాంటి కీలకమైన బీజేపీ నేతలతో చంద్రబాబుకు ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చిందని చెప్పి మేము మైరా మీడియాలో ఈ స్టోరీని ఎప్పుడు 3-4 రోజుల ముందే చెప్పినాం. ఇప్పుడు అది రియాలిటీలోకి వచ్చిందనమాట. సో ఇక మీదట చంద్రబాబు ఇట్లా యాగాలు చేసిన, రాజశ్యామల యాగాలు చేసిన, ఇట్లా పొర్లు దండాలు పెట్టినా ఇంకా ఏం కాదు. ఆఖరికి టీడీపీని మొత్తానికి శవాసన వేయించి సమాధి కట్టేలాగా అటు బీజేపీ, ఇటు జనసేన, ఇటు వైసీపీ 3 పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో చంద్రబాబుకు మిగిలేది ఇక శవాసనమే. అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాబోయే కాలంలో శవాసనమే. ఇప్పటికే ఏమంటారు, కోమాలోకి వెళ్ళిపోయింది ఆ పార్టీ. చూస్తూనే ఉన్నారు, 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయి జీరోగా మిగిలిపోయింది. లోక్సభలో ఒక స్థానానికి వచ్చింది, పక్క రాష్ట్రం తెలంగాణలో వాషౌట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటుకోలేకపోతే ఈసారికి ఇక అవుట్ అనమాట. ఇప్పటికే మొన్న ప్రశాంత్ కిషోర్ చెప్పిండు, ఈసారి ఎన్ని నాటకాలు ఆడినా చంద్రబాబు, ఎన్ని ఎఫర్ట్ పెట్టినా, ఎంత డబ్బులు కుమ్మరించినా 50 సీట్ల లోపే తప్ప అంతకు మించి రావు అని చెప్పి క్లియర్గా చెప్పిండు. నిన్ననే తెలంగాణ అసెంబ్లీలో హడావిడి చేసిన సునీల్ కనుగోలు అనే మరో కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సైతం ఇక ఈసారి గేరప్పే టీడీపీ అనేది దాని పని అయిపోయింది, 2029లో ఏమన్నా పోరాడాల్సి ఉంది అని చెప్పి క్లియర్ కట్గా ఇండికేషన్ ఇచ్చిందంట. సో ఇది జరుగుతున్న వ్యవహారం. సో మరి ఇంకా చంద్రబాబు తక్షణ కర్తవ్యం ఏంది? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో కూడా కొంచెం డోస్ తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది అనమాట గత 2 రోజులుగా. ఏదో ఇంకా విమర్శించాలి తప్ప చంద్రబాబును మరీ గట్టిగా ఎత్తుకుంటే ఎక్కడ కంటైతామో అన్న ఉద్దేశంతో జగన్ మీద ఎక్కువగా రాయకుండా ఏవో అక్కడికక్కడ లిమిట్ అయిపోతున్నారు అనమాట. ఇవి ఈనాడు, ఆంధ్రజ్యోతులలో వస్తున్న రాతలు అన్నట్టు. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. చూద్దాం మరి దీనికి సంబంధించిన అప్డేట్స్. ఈ నెల 20న అంటే మరో 2 రోజుల్లో ఢిల్లీకి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఢిల్లీ పెద్దలతో సమావేశం అయ్యేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ రోజు తర్వాత ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూద్దాం. మరి ప్రస్తుతానికి టీడీపీ పరిస్థితి, చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందనమాట. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.